హలో ఆల్, ఈ వీడియోలో డిజైర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటే సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 39 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక ప్లాట్ మళ్ళీ నేను మీకు చెప్పడం సర్లే. ఒక మ్యారీడ్ మదర్ అయితే ఉంటుంది అనమాట. తను తన కూతురికి స్విమ్మింగ్ నేర్పిస్తున్న టీచర్ అయితే లవ్ లో పడుద్ది భయ్య. అది లవ్ కాదు, ఒక అట్రాక్షన్ క్రియేట్ అవుద్ది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, మరి ఆ స్విమ్మింగ్ నేర్పిస్తున్న టీచర్ ఎవరు అండ్ తన మ్యారీడ్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ డిజైర్ అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకు నచ్చవు బ్రో ఇలాంటి కాన్సెప్ట్లు, నాకు అస్సలు నచ్చవు. అంటే వీటి మీద మూవీస్ తీయడం కూడా నాకు అస్సలు నచ్చదు. నేను చూడటం ఇష్టం లేకుండా చూసా. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా సర్ప్రైజ్ చేస్తారేమో అని చెప్పి, అంటే ఓన్లీ పేరు అంటే ట్రైలర్ కట్టే చూసి మొత్తం డిసైడ్ అవ్వలేం కదా. సో మూవీలో ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా దాని తర్వాత జరిగే సీక్వెన్సెస్ కానీ అవన్నీ కూడా ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటాయేమో వన్స్ ఆ ప్లాట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అన్న హోప్ తో చూడడం అయితే జరిగింది మూవీ అయితే. బట్ అస్సలు లేదు, అసలే ప్లాట్ ఇంట్రడ్యూస్ అయ్యేదే సినిమా సగం అయిపోద్ది అనమాట. 1 అవర్ 39 మినిట్స్ లో 39 మినిట్స్ అయిపోద్ది. ఆఫ్టర్ దట్ ఆ ప్లాట్ ఇంట్రడ్యూస్ అవ్వడం, అక్కడ నుంచి ఆ రొమాంటిక్ ఎలిమెంట్స్, ఆ విజువల్స్ ఇవన్నీ ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. చాలా మసాలా ఉంటుంది అదంతా కూడా. సో అదంతా కూడా మనకి చూడడానికి ఏముండదు, నార్మల్ అదంతా ఎప్పుడు మనం చూసేదే. సో కొత్తగా అయితే ఏమి ఉండదు అది. బట్ నేను చూసింది ఎందుకంటే ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి, ఇలా జరిగిన తర్వాత ఏం జరుగుద్ది అన్న దానికోసమే చూసా. బట్ ఆ కాన్సిక్వెన్సెస్ని చూపించిన విధానం ఉంది వరస్ట్ ప్రో మ్యాక్స్. అసలు దారుణం బ్రో. అసలు వీళ్ళది ట్విస్ట్ అనుకున్నారో లేక ఇలా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ డంబెస్ట్ సీక్వెన్సెస్ అని చెప్తాను నేను అవి. ఎప్పుడైతే మీకు లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద 30 మినిట్స్ ఆఫ్ ద మూవీస్లో ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా డంబెస్ట్ అనమాట. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ ఆఫ్టర్ దట్ క్లైమాక్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ 5 మినిట్స్లో ఒక సీక్వెన్స్ చూపిస్తారు. ఇదేదో మీరు సినిమా స్టార్టింగ్లోనే చేసి ఉంటే అసలు ఎంత జరిగేదే కాదు కదా. వై అసలు నాకు అర్థం కానిది అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే 20 years ఆఫ్ మ్యారేజ్ జస్ట్ ఒక స్విమ్మింగ్ టీచర్ని చూసి వాడి బాడీని చూసి అట్రాక్ట్ అయిపోయి పడిపోవడం వల్ల పోయింది మొత్తం. సరే అది కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే దానికి ఒక పర్ఫెక్ట్ రీజనింగ్ పెడతారు. బట్ ఆ రీజనింగ్కి వీళ్ళ క్లైమాక్స్లో చూపించిన లాస్ట్ షాట్కి ఏమన్నా సంబంధం ఉందారా? మీరు ఆ రీజనింగ్ చూపించడం వల్లే కదా ఈ గంట సినిమా నడిచింది. బట్ ఆ రీజనింగే లేదు, అంతా తూచు లాస్ట్లో ఇలా చేసేసుకుంటాం మేము అంటే ఏంది మరి? ఇప్పటిదాకా మూవీ చూసిన వాళ్ళు అందరూ ఎరిపప్పల ఎందుకు ఎలాంటి కాన్సెప్ట్లు పెట్టుకుని ఏదో సరదాగా రాసేసి వాళ్ళకే రొమాన్స్ చేయించాలని అంటే చేయించండి రా. మీరు పక్కా తీసుకెళ్ళి సినిమాలు తీసేలా నెట్ఫ్లిక్స్లో వదిలి మా మీద వదలొద్దు. చిరాకు వస్తుంది చూడడానికి ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కూడా. నాకైతే నచ్చలేదు భయ్య. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, మసాలా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక. బట్ ఇలాంటి కాన్సెప్ట్లు కొంచెం దూరంగా ఉండడమే బెస్ట్. నెక్స్ట్ టైం ఈ టైప్ వస్తే నేను రివ్యూ కూడా పెట్టను, ఇంకా నాకు హోప్స్ కూడా లేవు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్, బాయ్.